ఇది సంప్రజ్ఞాత స్థితి. సంప్రజ్ఞాతం అనేటువంటి సమాధి మొట్టమొదటిగా చిక్కుతుంది. ఇప్పుడు గుణవరైతుష్యము చెందిన తర్వాత అంతర్యామి అందు నిరంతరం ఉండటం కోసం. దానికోసమే పెద్దలు ఏం చెప్తారు, మొట్టమొదటిలో యోగాభ్యాసంలో అవి చెప్పేటప్పుడు మనసు చిక్కనప్పుడు మంత్రం ఏదైనా జపం చేసుకోమని చెప్తారు. ఇంద్రియములకు పరితృప్తి చెందినటువంటి సంస్కారములకు మనకి ఇస్తారు. మొట్టమొదటి పూజలో ఉండేటటువంటి అన్ని కూడా ఇటువంటి సంస్కారం. అందుకే పూజ ఎగొట్టకూడదు. మొదట్లో ఉండేటటువంటి సన్యాసి కానిటువంటి వాడు బ్రహ్మచర్యము గృహస్థమ దీక్షలు యందు ఉండేటటువంటి వాడు పూజను సగుణమైనటువంటి భగవంతుని ఆరాధన చేసి తీరాలి. కంటికి ఎదురుగా పరమమైనటువంటి ఆనందం కలిగించేటటువంటి రూపము భగవంతునిది, లేకపోతే అమ్మవారిది ఏదో ఒక రూపమును ధ్యానం చేసుకోవడం వల్ల గుణము కనులు పరితృప్తి చెంది అంతర్యామి నిలబడతాయి. చక్కనైనటువంటి భగవంతుని యొక్క గుణగానములు ఉండేటటువంటివి అంటే విష్ణు సహస్రము, లలితా సహస్రము, త్యాగరాజు, ఏ మీరాబాయి అటువంటివి ఏమైనా వినటం అన్నాడు. ఏది వినాలో అది వింటుండేటప్పుడు భగవంతుని యొక్క స్మరణ నిలబడుతుంది. అగరత్తులు వెలిగించుకోవాలి. దానివల్ల స్మెల్ వల్ల చిదుతుంది. ఏది తినాలో అది తింటూ ఉండాలి. తింటూ ఉండేటప్పుడు ఇది భగవంతుడు ఇచ్చాడని గుర్తుపెట్టుకుని తింటూ ఉండాలి. ఇటువంటి స్మరణ చేస్తూ నిరంతరము చేస్తూ ఉండగా అంతర్యామి అందు నిలబడగా సంప్రజ్ఞాతమైనటువంటి ఒక సమాధి స్థితి కలుగుతుంది. ఇటువంటివి ఇంతకు పూర్వం ఉండేటటువంటి అనుభవం రూపమైనా ఉండవచ్చు. వితర్కం అంతర్యామి స్మరణ మొదటిది తనకు అనుభవాలు కలిగిన వితర్కంతో కూర్చుంది. అంతకు పూర్వం తనకి కల్పించినటువంటి వితర్కములతో కూడి ఉంటుంది మొట్టమొదటిది. లేదా దానిని కూర్చిన అభిప్రాయములతో కూడా ఉంటుంది. అంటే ఈ సమాజ స్థితి అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, వాడు అలాంటి వాడు వీడు చెప్పినటువంటి అభిప్రాయం మీలో ఉండేటటువంటి దాన్ని బట్టి అయినా ఉంటుంది. లేదా నిజంగా దాన్ని అనుభవించేటటువంటి ఆనంద అతిశయం చేత కూడా ఉంటుంది. ఇటువంటిది మామూలుగా కూడా ఈ భగవత్ స్మరణ ఈ యోగాభ్యాసం చేయకుండా కూడా మనకి సమాధి చిక్కుతూ ఉంటుంది. ఎప్పుడు చిక్కుతుంది? మంచి పాట వింటున్నప్పుడు. మా రాగం నచ్చింది అనుకోండి, పాట నచ్చింది అనుకోండి, ఆ పాటలో ఉండే సాహిత్యం నచ్చటం మొదలుపెట్టింది అనుకోండి, ఆ పాటలోకి వెళ్తుండగా మనం ఉండకుండా పాట మన యందు ఉండేటటువంటి ఒక స్థితి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వస్తుంటుంది. మంచి సినిమా చూసినప్పుడు కూడా సమస్థితి వస్తుంది. ఇది నిజమా? మర్చిపోతాం మన గురించి మనం మర్చిపోయి ఆ సినిమాలో దాంట్లో అలా ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగుండదు. కొందరేమో ఏడ్ చేస్తుంటారు అని సినిమాలో కూర్చొని మంచి డీప్ గా కదిలించే సీన్ వస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి. కొందరు రాలేదు అనుకోండి, రాయి వెదవని లెక్క. ఆయన ఏం చేస్తారు సినిమాలని కొందరు పాపం జాలి పడిపోతారు. నాకు కళ్ళ నీళ్ళు మంచి సీన్లు వస్తే నాకు వస్తాయి కళ్ళ నీళ్ళు, తప్పే లేదు. శంకరాచార్య వారిని కష్టం పెట్టినప్పుడు అటువంటి సినిమా చూసినప్పుడు అలాగే నా కళ్ళ నీళ్ళు ఉంటాయి. ఇప్పటికీ నాకు సీతమ్మ వారిని రాముడు వదిలేసినటువంటి సీన్ చూస్తే ఈ రోజుకి ఎన్నిసార్లు చూసినా నాకు కళ్ళ నీళ్ళు వస్తాయి. కళ్ళ నీళ్ళు ఇప్పటికీ. ఇంకా ఉత్తరరామ చరిత్ర ఒకసారి ఆపేస్తాను టీవీలో వస్తే ఏడుపు వచ్చేస్తుంది. కొందరు మంచి పాట పెట్టి ఏడిచాడు మన వేద భాస్కరం. సంగీతం గురించి తెలుసు కాబట్టి ఒక ఆయన మంచి ఆలాపన చేస్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఆనందమైనటువంటి అతిశయం వల్ల అతిశయం ఎక్కువ ఉండకూడదు అనుకోండి. యోగం సమం వచ్చితే ఎమోషన్ ఉండకూడదు. కానీ కళ్ళ నీళ్ళు వస్తే అక్కడ ఉండేటప్పుడు ఒకసారి మంచి సినిమా అలా చూస్తూ ఉండేటప్పుడు తన్మయం కలుగుతుంది. అలా కూడా ఉండొచ్చు. అదైన తర్వాత విరామ ప్రత్యాభ్యాస పూర్వ సంస్కార శేష్యో అన్య ఇట్లు తెలియచుండట కూడా ఆగిపోగా దాని తర్వాత స్థితి కలుగు. ఈ స్థితిలో ఇది సమాధి ఉన్న అభిప్రాయములు కానీ సంస్కారములు కానీ ఉండదు. సమాధి స్థితి నాకు సమాధి ఇస్తున్నది, నాకు ఆనందం వస్తున్నది, అది చాలా ఆనందంగా ఉందని తెలిసిందంటే సంప్రజ్ఞాత, దాని పెద్ద ప్రయోజనం లేదు. అది కూడా ఆగిపోతుంది కొన్నాళ్ళకి. భగవంతుని యందు అంతర్యామి యందు స్మరణ నిలబడుతుండగా మన మనస్సు ఉండకుండా అంతర్యామి మన యందు నిలబడేటటువంటి స్థితి ఒకటి వస్తుంది. ఆ స్థితి యందు ఆనందము గాని తర్కము గాని వితర్కము గాని ఏంటో ఆనందము గాని అస్మితము గాని ఇవి కూడా లేనటువంటి స్థితి మనకు వచ్చేటువంటి స్థితిలో నిలబడుతుంది. ఇది అసలైనటువంటి సమాధి స్థితి. ఇక్కడ ఊరకనే ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తున్నాడు ఈ సమాధి స్థితిని. మనకి క్లియర్ గా మనకి అష్టాంగ యోగంలో లాస్ట్ లో సమాధి స్థితి గురించి ఎస్టాబ్లిష్ చేస్తాడు. యమనియమములు అయిపోయిన తర్వాత ప్రాణాయామ ప్రత్యాహారములు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా సమాధి స్థితి మనకి చిక్కుతుంది అష్టాంగ మార్గంలో. దానికోసం మనకి తీసుకెళ్తాడు. ఈ తీసుకెళ్లేంత వరకు ఇవన్నీ వీటి గురించి అభిప్రాయాల గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అప్పుడు భవ ప్రతియో విదేహ ప్రకృతి లయానం
పంచభూతములతో కూడిన దేహము కాని ఇంద్రియములు మనస్సును తన స్వభావము కాని ఆధారముగా జీవించి చనిపోయిన వారు మరలా సంసార బద్ధులుగానే కూడుతున్నారు. ఇలాంటి సమాస్థితి వచ్చినా సరే దేహము విదేహులు అంటారు. విదేహులు అంటే దేహము లేనటువంటి వారు. దేహము వదిలిన తర్వాత మళ్ళీ దేహము తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ లక్షణములతో పుడతారు. సంప్రజ్ఞాతమైనటువంటి సమాజస్థితి వచ్చినటువంటి వారు. ఆ స్థితి వచ్చినా సరే మళ్ళీ విదేహులైనటువంటి వారు పంచభూతములతో కానీ దేహముతో కానీ ఇంద్రియములతో కానీ మనస్సుతో కానీ కొంత సంపర్కము కానీ వదిలి దేహం వదిలి మళ్ళీ దేహము తీసుకునేటటువంటి వారు పూర్వకర్మల యొక్క వాసన వల్ల మళ్ళీ పుడతారు. ఇప్పుడు ఇలా మనం ఎందుకున్నామంటే ఇందువల్ల ఇంత పూర్వం మనం చేసినటువంటి అభ్యాసముల యొక్క సమస్తము సముదాయము కలిపి ఈ జీవితమునందు ఇటువంటి మనస్సుతో ఇటువంటి ఇంద్రియములతో ఇటువంటి దేహముతో పుడతాం మనం. ఇది ఏంటి పూర్వజన్మల యందు మనం చేసుకునేటటువంటి సంస్కారం. ఎలాగనంటే కిందటి రోజు ఏం చేసుకున్నామో దాని యొక్క సమూహంగా ఈ రోజు ఉంటుంది. సింపుల్. నేను అప్పు చేశాను అనుకోండి, ఇవాళ తీస్తూ ఉన్నట్టుతో చెప్పాను అనుకోండి, పొద్దున్న లేవగానే ఎవడికో గుర్తొస్తాడు, అప్పుడు గుర్తొస్తాడు. విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పులన్నీ చేసి 5 ఏళ్ళు రాలేదు అనుకోండి. విశాఖపట్నం స్టేషన్లో దిగుతూ ఉండగా అదేదండి ఏం స్టేషన్ ఉంటుంది మనకి ముందు అవుటర్లో ఆపిస్తాడు. దువ్వాడు ఏదో స్టేషన్లో ఆపుతాడు, అక్కడ పావుగంట ఆపుతాడు. ఫస్ట్ ఎవరు గుర్తొస్తారో మనకు అప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. ఇలా అప్పులు చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఈ వచ్చే జన్మ కూడా అంతే అన్నాడు. ఎక్కడెక్కడ అప్పులు చేసాం వాళ్ళంతా వస్తారు. అప్పులు చేసినటువంటి వాడే ఎవరికి అప్పు చేసాం వాడే కొడుకు కింద పడతాడు అన్నాడు. జోక్గా చెప్తారు కానీ కొంత సత్యమే. తర్వాత భార్య కింద వీడికి వచ్చిన డబ్బులన్నీ ఆవిడ లగేజ్లు ఖర్చు పెట్టి, లేకపోతే కొడుకు అయితే లగేజ్లు ఖర్చు పెట్టి, మిగతా వాడైతే తీర్చరు కాబట్టి చచ్చి తీర్చవలసి వస్తుంది అనమాట. ఆ రకమైన సంస్కారం ఉండేటటువంటి వారు ఆ రకమైనటువంటి పుడతారు. అంటే రాత్రి మనం ఏమో చేసాం, నిన్న ఏదో ధ్యానం చేసుకున్నాం, చక్కగా మంచి విషయాలు చేసుకున్నాం. రాత్రి వచ్చేటటువంటి కళలు పరమ పవిత్రమైన కళలు వస్తాయి. పెళ్లి అవ్వటం, భోజనాలు చేయటం. భోజనాలు చేస్తే కళ వస్తే ఎవరో చచ్చిపోతారేమో కొంతమంది అంటారు. భోజనం మంచి విషయం. వాడి ఇంట్లో ఎవరికి భోజనం సస్తే కానీ ఎవరెళ్ళు కానీ భోజనాలు పెట్టదు కాబట్టి వాడికి అలాంటి కళ వస్తే వాడికి భయం. కానీ రోజులో భోజనాలు పెట్టేవాడు భోజనం పెట్టడం మంచి కళ. అది దేవతామూర్తి కనిపిస్తారు, గురువులు కనిపిస్తారు. అంటే సంస్కారం అంతకు పూర్వం ఉండే అభ్యాసం ఏం చేస్తాం దాని సంస్కారం బట్టి పొద్దున్న లేవగానే వాడు గుర్తొస్తారు. పొద్దున్న లేవగానే ఎవరు రావాలి? గురువు కానీ, దేవత కానీ, తల్లిదండ్రులు కానీ లేవగానే వాడు గుర్తు రావాలి. ఎప్పుడు వస్తుంది? రాత్రి వాళ్ళు ఏమైనా తలుచుకుని పడుకుంటే, రాత్రి అప్పుడు ఎవరైనా తలుచుకుని పడుకుంటే పొద్దున్న వాడు గుర్తొస్తారు. కరెంట్ చూసుకో. రాత్రి నిద్రపోయేటప్పుడు ఏ సముదాయమైనటువంటి ఆలోచనలతో మీరు నిద్రపోతారో పొద్దున్న లేచేటప్పుడు అదే ఆలోచన యొక్క సముదాయంతో మీరు లేస్తారు. అందుకు రాత్రి దేవుడికి ఏదో దండం పడి శ్రీకృష్ణుడికి ఎవరికో దండం పెట్టుకుని పడుకున్నాను అంటారు. దాంట్లో మా అమ్మమ్మలు చెప్పినటువంటి దాంట్లో కొంత సత్యం ఉన్నది. మంచి ఆలోచనతో ప్రశస్తమైనటువంటి ఆలోచనలతో రాత్రి పడుకున్నప్పుడు రాత్రి ఏమిటి టీవీ సీరియల్ చెత్తవాన్ని చూసి పడుకున్నారు అనుకోండి. ఇప్పుడు రాత్రి దెయ్యాలు భూతాలు వస్తాయి. అదేదో దెయ్యాల సినిమాలు భూతాలు అదే రాత్రి తింటారు. అదే సరదా వాళ్ళకి. దేవతలు పడితే ఉంటుండగా దెయ్యాల భూతాల సినిమాలు ఏమిటో నాకు అర్థం కాదు అసలు. అది చూస్తే రాత్రిమో అన్ని దెయ్యాలు వెనక వెలుగుతున్నట్టుగా వీడు పరిగెడుతున్నట్టుగా ఇలాగన్నీ కళలు వస్తుంటాయి. అలాగే మనం విదేహులైన తర్వాత ఏ సంస్కారంతో పోతాం? శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞ పూర్వక ఇతరేష. కొందరికి యోగ సమాధి లభిస్తుందండి. ఎలాగుంటుంటే శ్రద్ధ, పట్టుదల, జ్ఞప్తి కలిగి ఉండుట అను మార్గములు చే కొందరికి యోగ సమాధి స్థితి కలుగుతున్నది.